అందరికీ జీబీవులు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళిత రణబేరి అని విజయవాడలో ఈ దళితుల మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాల పాలనలో పూర్తిగా దళితులు నోరెత్తి మాట్లాడే అవకాశం లేకుండా ప్రతి దాని మీద దాడులు చేస్తున్న దాని మీద బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ మీద దాడులు నిరసిస్తూ విజయవాడలో ధర్నా చౌక్ వద్ద 24వ తేదీ పెద్ద కార్యక్రమం తలపెట్టాము. ఆ కార్యక్రమంలో అన్ని దళిత సంఘాలను కూడా మాకు మద్దతు తెలిపేదానికి వస్తున్నారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని మొదటి కార్యక్రమం. రెండవది ఏంటంటే, మన రాష్ట్రంలో ముఖ్యంగా లేక ప్రభుత్వం తరఫున మెడికల్ కాలేజీలు దాదాపు 17 కాలేజీలు వస్తే 10 కాలేజీలు స్థలాలు సేకరించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు ప్రారంభించే దశలో ఉండేటప్పుడు ఈ కాలేజీలన్నీ కూడా పీపీపీ విధానం అంటే ప్రైవేట్ యాజమాన్యాన్ని కట్టబెట్టేదానిగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీని మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలైన పేద వర్గాలు కూడా వైద్య విద్యకు దూరం చేసే ప్రక్రియలో భాగంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరగాలన్నా ప్రభుత్వ హాస్పిటల్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కావాలా ప్రభుత్వం ఇవ్వాలా, ఏ కార్యక్రమం కావాలా ప్రభుత్వ స్త్రీలు మాత్రమే ఉంటేనే చెల్లుబాటు అవుతాయి. అట్లాంటి ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దురదృష్టము. అంతేకాకుండా ముఖ్యంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆయన కేవలం ప్రైవేట్ యాజమాన్యాన్ని పోషిస్తున్నారు కానీ ప్రభుత్వ సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మా మాట కాదు, ఇది బహుజనులందరి మాటగా మేము చెప్తున్నాము. కాబట్టి దీని మీద మంత్రివర్గం పునరాలోచించాలని కోరుకున్నాం. ఇంకో మూడో విషయం ఏంటంటే, స్థానిక సంస్థల్లో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు బీసీ డిక్లరేషన్లో 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అమలు జరపడం మానేసి ఇప్పుడు 34% ఇవ్వాలా వద్దా అనే దాని మీద మంత్రివర్గంలో చర్చలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా గత తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న మనకు కనీసం 50% సీట్ల కంటే తక్కువ ఉంటే మాత్రం బీసీలందరూ కూడా చాలా ఉద్రేకంగా అవుతారు. తప్పనిసరిగా దీని మీద 50% తగ్గకుండా స్థానిక సంస్థల్లో తప్పనిసరిగా రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాము. వీటన్నిటి మీద ఉల్లంఘిస్తే బహుజనులందరూ కూడా మా పందాలో ఉద్యమాన్ని చేపట్టే శక్తి పునరుద్ధరించుకొని ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే ఆలోచనలో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. గతంలో అన్ని జిల్లాల కలెక్టర్ కూడా 50% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసినాం. దాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఆలోచించి తప్పనిసరిగా 50% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకున్నాం. బీసీ వర్గాలపై ఈ మధ్య దాడులు అధికంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అధికంగా జరుగుతున్నాయి. దీనిపై బహుజన సమాజ్ పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ విజయవాడ గౌంది చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నందున దీనిపై రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్ని సంఘాల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇందులో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఉన్నట్టుండి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రైవేటు హాస్పిటల్లో దోచుకుంటున్నారు. అసలు చచ్చిపోయిన మనిషిని బతికించిన మనిషిని చచ్చినట్టు చేసి అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ పరం కానీ మెడికల్ కాలేజ్ చేస్తే పేద విద్యార్థులు మధ్యతరగతి వాళ్ళు అసలు కాలేజీకి పోలేరు, చదువుకోలేరు, అసలు హాస్పిటల్ కూడా పోలేరు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో 2012లో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి 50% రిజర్వేషన్ స్థానిక సంస్థ దానికి ఎలక్షన్లో అది అమలు పరచరా. ఇప్పుడున్న ప్రభుత్వం అలా వచ్చారు కదా, ఇప్పుడన్నా మీరు స్పందించి బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే మీరు వెంటనే స్పందించి బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ అమలు పరచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను రాష్ట్ర ఆదేశాల మేరకు ఈ దళిత రణభేరిని 24వ తేదీ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.